డాబా స్టైల్లో ఎగ్ కీమా కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. బ్యాచిలర్స్ అయినా ఎవ్వరు వంట రానోళ్ళు కూడా ఈజీగా చేయొచ్చు. నూనె, ఆ తర్వాత మనం జీలకర్ర, లవంగాలు, ఇలాయచీ, దాల్చిన చెక్క, ఆనియన్స్, ఒక పచ్చిమిర్చి వేసేసి ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఆయిల్ చేసుకున్న గుడ్లని ఈ విధంగా మొత్తము తురిమి పెట్టేసుకోవాలి. 3 eggs తీసుకున్నాను. దీన్ని ఇలా వేసుకొని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. మెత్తగా ఫ్రై అయితే చాలు ఆనియన్స్ అనేవి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఇందులో ఒక టమోటా సన్నగా తరిగి వేసుకోండి. ఆ తర్వాత ఉప్పు వేసుకోండి. మెత్తగా కొంచెం ఉడికించుకున్న తర్వాత టమాటా ప్యూరీ వేసుకోండి. టమాటాని పేస్ట్ చేసుకున్నాను. ఒక్క టమాటాని మళ్ళీ పేస్ట్ చేసుకుని ఇందులో వేసుకున్నాను గ్రేవీ కోసం. ఇందులో ధనియా పొడి, కారము, పసుపు, మిరియాల పొడి, గరం మసాలా వేసుకున్నాను. ఎంత వేసానో క్వాంటిటీస్ పైన చెప్పాను చూడండి. దీన్ని మీడియం ఫ్లేమ్ లో మసాలాలని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత పైన ఇలా నూనె తేలిన తర్వాత మనం ఇందులో కొద్దిగా ఒక పావు గ్లాస్ వాటర్ వేసుకొని కొంచెం అలా ఉడికించిన తర్వాత ఇందులో మన ఎగ్స్ ని ఇలా వేసేసుకొని బాగా కలిపేసుకోండి. ఇదంతా బాగా కలిసేంత వరకు ఒక 2 minutes ఇలా కలుపుతూ తర్వాత 2 నిమిషాలు కొత్తిమీర వేసిన తర్వాత మూత పెట్టేసి దమ్కి ఇచ్చేసుకోండి. ఇంత సింపుల్ గా ఇంట్లోనే డాబా స్టైల్ ఎగ్ కీమా కర్రీ రెడీ అయిపోతుంది. మీకు ఎలా కుదిరిందో అనేది కామెంట్స్ లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చింది అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్.